హాయగా చల్లగా. ప్రకృతి India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. గంగ యమునలు సంగమించిన గానము. కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యము. అజంతాల ఖజురహోల సంపదలతో సంపులొలికే భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మప స స స స దాని ప గామ ప దాని ప స స సరి సరి పగ స స సరి ని పగ. తాజు మహలే ప్రణయ జీవుల పావురం. కృష్ణవేణి శిల్పరమణి నర్తనం. వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. వందే మాతరం. వాట్ అ బ్రిలియంట్ rendition. థ్యాంక్ యూ బ్యూటిఫుల్లీ డన్. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రకృతి సార్. చాలా బాగా పాడావురా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి చరణంలో సంపదలతో సొంపులోలికే భారతీయ అక్కడ ఏమైతే అన్నావో రెండో చరణంలో అది చాలా బాగా అన్నావు. తర్వాత వచ్చే గమకం, చివరి గమకం చాలా బాగా అన్నావు. మొదటి చరణంలో అది కొంచెం ఒక చిన్న స్వల్పంగా అనిపించింది తప్ప మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ.
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. అంటే భారతదేశాన్ని ఒక తల్లిలా భావిస్తే, ఒక అమ్మలా భావిస్తే, ఒక స్త్రీ మూర్తిలా భావిస్తే, ఆ తల్లికి శిరస్సున మణులు పొదిగిందే ఎవరు? హిమగిరి, హిమాచల్, హిమాలయాలు మణుల్లాగా పొదగబడ్డాయి ఆవిడ శిరస్సులో. మరి కింద ఉన్న హిందూ మహాసముద్రం ఏం చేసింది? కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. ఆవిడ కాళ్ళను కడుగుతోంది హిందూ మహాసముద్రం. వేటూరి గారి రచన. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అసలు కోరస్ సింగర్స్, అసలు మధ్యలో కీరవాణి గారు ఎంత గొప్పగా స్వరపరిచారు. అది మొదటి చరణంలో ఒకలాగా ఉంది, రెండో చరణంలో ఒకలాగా ఉంది. ఒక్కసారి అదొకసారి అనండి. మప స దాని పా గామ పా దాని పా సరి సరి పగ సరి నీ పగ. అద్భుతం. రెండో చరణంలో ఏమన్నారు అక్కడ? మళ్ళీ అదే ఆ స్థానంలో తక్కిట తక్క ధిమ్మి తక్కిట తక్క తరికిట తక్కిట తక్క ధిమ్మి తక్కిట తో తరికిట దిన్న దిన్న తిరికిట ధీమ్ తక్కిట ధిమ్మి తక్కిట తకదిమి తరికిట తకదో. అబ్బబ్బబ్బబ్బా. అంటే ఒక దేశభక్తి గీతం స్వరపరిచినప్పుడు మన దేశంలో సంగీతమే ఒక సాంప్రదాయం. దాన్ని మర్చిపోలేదు కీరవాణి గారు. సాహిత్యం ఒకవైపు వెళ్తూనే ఉంది, సంగీత రూపంలో మన సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రతిబింబించేలా అలాంటి స్వరకల్పనతో చేశారు కీరవాణి గారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ పాట కానీ, పుణ్యభూమి నా దేశం కానీ, ఆ తర్వాత వాగ్దేవి పాడబోతున్న దేశం అంటే మట్టి కాదు ఈ పాట కానీ, ఏదైనా సరే అంటే ఎన్ని అద్భుతాలు సృష్టించారో ఆయన. దేశభక్తికి, దేశభక్తి పాటలకి చిరునామా అయ్యారు కీరవాణి గారు. అత్యద్భుతంగా చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. నీ రేంజ్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, హై నోట్స్ పాడుతున్నప్పుడు నీ వాయిస్ లో అస్సలు స్ట్రెయిన్ వినిపించదు. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది. అలాగా థ్యాంక్ యూ. ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ కరెక్ట్ గా ప్లేస్మెంట్ కి That వచ్చేస్తుంది. was a smart way of shifting from head voice to your chest voice. ఎవరికి తెలియకుండా ఆ హెడ్ వాయిస్ నుంచి అలా the transition was very very smooth. Smartly done. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫాల్సెటో అనిపించదు అసలు. నువ్వు ఏదో కొంచెం అలా ట్రై చేస్తున్నావు అని అనిపించదు. జనరల్లీ ఫీమేల్ వాయిసెస్ కు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పై నోట్స్ అందకపోతే కొంచెం సాఫ్ట్ చేసి పాడతాము, ఏదో ఒక చిన్న మ్యాజిక్ మాయో చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్, దట్స్ యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ గ్రేటెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ. ప్రకృతి, నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నువ్వు పాడుతున్నప్పుడు నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ అదర్ కంటెస్టెంట్స్. నువ్వు చాలా బాగా పాడావు, there's no doubt about it. Even the other contestants are happy that you're singing so well. They are vibing with your singing. సో నా మనసులో అదే సచ్ సెన్సిటివ్. మీ పాటలు, మీ మాటలు, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ చూస్తుంటే నాట్ ఓన్లీ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్, ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీలాంటి ప్రజలు, అఫ్ కోర్స్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ గ్రేట్ సింగర్స్, కానీ మీలో కూడా ఒక బహుశా ఒక ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్, డాక్టర్, పోలీస్, మినిస్టర్ ఉండొచ్చేమో తెలీదు. బికాస్ యు ఆల్ ఆర్ వెరీ ప్యూర్ హార్టెడ్ children. So wishing all of you the very best, and I can see this country doing extremely well when you all start taking charge of this country. Thank you so much. Paata chala bagundi, maata chala bagundi. Without comparing, nenu Paaduta Teega show ni ye vere show tho compare చేయట్లేదు, కానీ I am very happy that I am a part of this show. I think Paaduta Teega is still the most purest musical show, and I think SPP garu ఒక vision తో స్టార్ట్ చేశారు. I think somewhere it is still moving in the same direction as they probably visualized it. Thank you. Thank you.